వరంగల్లోని కాకతీయ వర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల నేతలు సమావేశమయ్యారు. కాకతీయ యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు కేటాయించాలని తప్పుపట్టారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను అందుబాటులోకి తీసుకురావడాన్ని సమర్థించిన నేతలు దానికోసం వర్సిటీ భూములు కేటాయించడం మాత్రం సరైన పద్ధతి కాదన్నారు. విద్యాలయ భూములను కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాలని చెప్పి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి కూడా వీసీ గారు మాట్లాడుతూ ఎవరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా కూడా మేము ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మిస్తామని చెప్పి యూనివర్సిటీ వీసీ గారు చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ 672 భూమి ఎకరాలు ఉండగా దాదాపుగా 70 ఎకరాలు ప్రభుత్వ అవసరాల కోసం అటు పోలీస్ స్టేషన్ కానీ, బ్యాంకు కానీ, రేడియో స్టేషన్ కానీ, ఫిల్టర్ బెడ్ కానీ ఉపయోగించింది. అదేవిధంగా మరి మిగతా 50 ఎకరాలు కూడా ఇతర రాజకీయ నాయకులు ఈ రియల్ ఎస్టేట్ దందాలు కబ్జా చేసుకొని ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి భూమి 450 ఎకరాలు మాత్రమే ఉంది. అందులో కూడా ఇంతవరకు ఎలాంటి హద్దు నిర్వహించలే. అంటే కాకతీయ యూనివర్సిటీ భవిష్యత్ తరాలకు కొత్త కోర్సులు వస్తూ ఉంటే ఆ కోర్సులకి కొత్త డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలంటే భూమి చాలా అవసరం. కాబట్టి అందుకోసమే ఈ ఉన్నట్టు కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకవైపు దాదాపుగా జూన్ 17 తారీఖు నుంచి కూడా మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీ కానీ, రిజిస్ట్రార్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం. నిన్న వీసీని కలిసి ట్రాక్టర్ కిరాయి గొడవలో